నమస్తే వెల్కమ్ టు శ్రీని వార్తా విశ్లేషణ నేను ఎస్ఎస్ లక్ష్మి కరడు గట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది దేశంలో పలు ఉగ్ర దాడులతో సంబంధం ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్ నాయకుడు అలాంటి వ్యక్తిని దేశంలో ఎవరైనా గౌరవంగా సంబోధిస్తే ఎవ్వరికైనా గుండె రగులుతుంది అలా సంబోధించిన వ్యక్తి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఇక బీజేపీ ఊరుకుంటుందా కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం మొదలైంది అది దేశభక్తి వివాదంలోకి లాగుతోంది అసలు రాహుల్ గాంధీ ఆ ఉగ్రవాదిని ఎందుకు గౌరవంతో సంబోధించారు ఉద్దేశపూర్వకంగానే అలా చేశారా ఒక వర్గం వారి ఓట్లను రాబట్టుకునేందుకే అలా అన్నారా లేక అలవాటులో పొరపాటే అలవాటుగా అలా అన్నారా భారత్ మాతాకి జై నినాదం అసలు ఎవరిది బీజేపీ ఒక్కటే ఆ నినాదాన్ని ఎలా సొంతం చేసుకోగలిగింది ఇలాంటి అంశాలెన్నో ఇప్పుడు తెరపైకొచ్చాయి ఈ నేపథ్యంలో రాజకీయ వేడి రగిలిస్తున్న ఈ అంశంపైనే హెచ్ఎంటీవీ సీఈఓ శ్రీనివాసరెడ్డి సమగ్ర విశ్లేషణ ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణలో చూద్దాం మసూద్ అజర్ ఓ ఉగ్రవాద ముఠా నాయకుడు అతడిని భారతదేశం అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించేందుకు ప్రయత్నిస్తోంది అలాంటి వ్యక్తిని తాజాగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జీ అంటూ సంబోధించడం ఓ పెద్ద వివాదంగా మారింది అది అక్కడితోనే ఆగిపోలేదు దేశ నాయకుల దేశభక్తిని పలు విధాలుగా ప్రశ్నించే వరకు వెళ్ళింది పనిలో పరిగా భారత్ మాతాకి జై నినాదాన్ని దానిపై వివాదాన్ని కూడా మరోసారి వెలుగులోకి తీసుకొచ్చింది ఢిల్లీ లడాయి కొత్త మలుపు తిరిగింది ఇంతకు ఆ నినాదంపై రాజకీయంగా పేటెంట్ హక్కు ఎవరికుంది కాంగ్రెస్ సగర్వంగా ఆ నినాదం చేయగలదా లాంటి ప్రశ్నలన్నీ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి పాకిస్తాన్తో యుద్ధ తరహా వాతావరణం నెలకొన్నప్పుడు ఎన్నికల సమయంలో ఒక్కసారిగా తెరమీదికి వచ్చే నినాదం భారత్ మాతాకి జై బీజేపీతో సహా సంఘ్ పరివార్ ఒక్కటి మాత్రమే ఎల్లవేళలా సాధికారికంగా ఈ నినాదాన్ని నినదిస్తుంది అంటే మాత్రం అతిశయోక్తి కాదు మిగిలిన పార్టీలన్నీ కూడా ఈ నినాదాన్ని నినదించేందుకు ఎంతగానో వెనుక ముందు అవుతూ ఉంటాయి అంతేకాదు కొన్ని సందర్భాల్లో భారత్ మాతాకి జై అనేవారు రైతులకు ఎందుకు జై కొట్టడం లేదు అంటూ పోలికలు కూడా తెస్తూ ఉంటారు ఇక్కడ గమనించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి నిరుద్యోగం అవినీతి రైతు సమస్యలు లాంటి వాటికి ఎంత ప్రాధాన్యం ఉన్నప్పటికీ దేశభక్తిని తీసుకొచ్చి వాటికి పోటీగా నిలబెట్టలేం దేశభక్తి అనేది పూర్తిగా ఒక విభిన్న అంశం ఇతర సామాజిక సమస్యలను ముందుకు తీసుకువచ్చి దేశభక్తి ప్రాధాన్యాన్ని తగ్గించలేం తాజాగా భారత్ మాతాకి జై నినాదం మరోసారి వెలుగులోకి రావడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కారణమయ్యారు గత డిసెంబర్లోనూ ఈ నినాదం వెలుగులోకి రావడానికి కూడా రాహుల్ గాంధీనే కారణం కావడం విశేషం అప్పట్లో వివిధ రాష్ట్రాల ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ప్రచార శైలిపై విరుచుకుపడ్డారు భారత్ మాతాకి జై అని కాదు అనిల్ అంబానీకి జై అనాలి అని వ్యంగ్యంగా మోడీని విమర్శించారు భారత మాత గురించి మాట్లాడుతున్న మీకు రైతులు గుర్తుకు రావడం లేదా అంటూ రాహుల్ గాంధీ ప్రధాని మోడీని నిలదీశారు अब मैं पूछना चाहता हूं हर भाषण में कहते हैं भारत माता की जय और काम करते हैं अनिल अंबानी के लिए भाषण में उन्हें शुरुआत करनी चाहिए अनिल अंबानी की जय मेहुल चोकसी की जय नीरव मोदी की जय ललित मोदी की जय अगर आप भारत माता की बात करते हैं तो आपने किसानों को कैसे भूला అందుకు ప్రధాని మోడీ కూడా ధీటుగానే బదులిచ్చారు భారత్ మాతాకి జై అనవద్దని కాంగ్రెస్ ఫత్వా జారీ చేసిందని విమర్శించారు ఆ నినాదం చేయవద్దని అన్నందుకు కాంగ్రెస్ వారు సిగ్గుపడాలని హితవు పలికారు మాతృభూమిపై కాంగ్రెస్ వారికి ఉన్న గౌరవం ఎలాంటిదో తెలుస్తోందని దుయ్యబట్టారు ఇక తాజాగా మరోసారి ఈ నినాదం రావడం వెనుక కూడా రాహుల్ గాంధీనే ఉన్నారు ఇటీవలే ఆయన చైనా మద్దతుతో పాకిస్తాన్లో ఆశ్రయం పొందిన అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజర్ను అజార్ జీ అంటూ గౌరవంగా సంబోధించారు तो एयरक्राफ्ट में मसूद अजहर जी के साथ बैठकर मसूद अजहर जी के साथ बैठकर భారతదేశంలో ఉగ్రవాదులకు పాల్పడుతున్న ఒక ఉగ్రవాదిని అలా గౌరవంగా సంబోధించడం దేశంలో చిచ్చు రేపింది ఒక వర్గం ఓట్ల కోసమే అలా సంబోధించారన్న ఆరోపణలు వచ్చాయి కాంగ్రెస్ నాయకులు కొందరు మాత్రం అలవాట్లో పొరపాటుగా దాన్ని సమర్థించుకునేందుకు ప్రయత్నించారు హిందీలో సాధారణంగా ఎవరినైనా సంబోధించేటప్పుడు
జీ అంటారని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించారు. అంతేకాదు బీజేపీ దాడిని తిప్పికొట్టేందుకు గాను భారత్ మాతాకి జై నినాదం తమదేనని కాంగ్రెస్ నాయకులు గర్జించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలోనే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శక్తి సింహ గోయల్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. స్వతంత్ర పోరాటంలో భారత్ మాతాకి జై అనే నినాదాన్ని ఇచ్చింది కాంగ్రెసే అని అన్నారు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు కూడా చేశారు. మరి ఆ నినాదాన్ని రాబోయే అన్ని ఎన్నికల సభల్లోనూ కాంగ్రెస్ అధ్యక్షుడు చేయగలుగుతారా అన్నదే ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్నగా మారింది. आजादी लड़ाई अपने लड़ता था त्यारे पहली वक्त कांग्रेस कहो तो भारत माता की जय ये कांग्रेस नु सूत्र अने एटले आपणे पण बोलीए भारत माता की जय भारत माता की ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ పాకిస్తాన్ గడ్డపైనే భారత్ మాతాకి జై అని నినదించగలిగినప్పుడు భారతీయ నాయకులు భారతదేశంలోనే భారత్ మాతాకి జై అనే నినాదాన్ని ఎందుకు చేయలేకపోతున్నారు అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఇదే అంశం మరోసారి చిచ్చురేపింది. శక్తి సింహ గోయల్ చెబుతున్నట్లుగా భారత్ మాతాకి జై నినాదాన్ని కాంగ్రెస్ ఇచ్చిందా? కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఆ నినాదాన్ని చేయగలుగుతున్నారా అనే ప్రశ్నలు కీలకంగా మారాయి. భారత్ మాతాకి జై అనే నినాదం తమదేనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చరిత్ర మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. కాంగ్రెస్ పార్టీ 1885లో ఏర్పడింది. అంతకంటే ముందుగానే 1873లో భారత మాత భావన రూపుదిద్దుకుంది. 1873లో భారత మాత అనే పేరుతో కిరణ్ చంద్ర బెనర్జీ ఒక నాటకం రాశారు. 1770లలో వచ్చిన బెంగాల్ కరువు అందులో ప్రధానాంశం. కరువు కారణంగా ఓ జంట అడవిలోకి వెళ్లడం, అక్కడ ఒక ఆలయంలో పూజారి వారికి భారతమాతను చూపించడం, ఆ స్ఫూర్తితో ఆ జంట బ్రిటిష్ వారిపై తిరుగుబాటుకు నాయకత్వం వహించడం, బ్రిటిష్ వారిని ఓడించడం ఆ నాటకంలో ఉన్నాయి. 1866లో ప్రచురించబడిన ఉనాబింసా పురాణం అనే గ్రంథంలో కూడా భారతమాత మూలాలు ఉన్నాయి. 1882లో బంకిం చంద్ర చటోపాధ్యాయ రాసిన ఆనంద్ మఠ్ నవలలో కూడా భారతమాత ప్రస్తావన ఉంది. వందే మాతర గీతం ఆ నవలలోనిదే. బ్రిటిష్ వారిపై పోరాటానికి భారతీయులకు వందే మాతర గీతం ఎంతో స్ఫూర్తినిచ్చింది. 1920 సమయంలో భారతమాత ప్రస్తావన మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. 1936లో బెనారస్లో భారతమాత ఆలయాన్ని నిర్మించారు. మహాత్మా గాంధీ దాన్ని ప్రారంభించారు. ఆ ఆలయంలో విగ్రహం అంటూ ఏదీ ఉండదు. పాలరాతిపై చెక్కిన భారతదేశ పటం మాత్రమే ఉంటుంది. ఆ లెక్కను చూస్తే భారత్ మాతాకి జై అనే నినాదానికి కాంగ్రెస్ కు ఎలాంటి సంబంధమూ లేదనే విషయం స్పష్టమవుతోంది. స్వాతంత్రానికి ముందు కాంగ్రెస్ లో అన్ని భావజాలాలకు చెందిన వారు కూడా ఉండేవారు. వారిలో హిందూత్వ భావజాలానికి చెందిన వారు భారత్ మాతాకి జై నినాదాన్ని మరింతగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. క్రమంగా అది సంఘ పరివార నినాదంగా మారింది. ఆ మూలాల నుంచి వచ్చిన బీజేపీ కూడా ఆ నినాదాన్ని స్వీకరించింది. వాస్తవానికి అది మాతృభూమికి మాత్రమే సంబంధించింది. ఆ నినాదంలో హిందూత్వ భావన ఉందన్న కారణంగా పలు పార్టీల వారు ఆ నినాదం చేసేందుకు ఇష్టపడడం లేదు. దాంతో భారత్ మాతాకి జై అనే నినాదం రాజకీయంగా చూస్తే బీజేపీకి మాత్రమే సొంతమైపోయింది. భారత మాతకు ఒక రూపాన్ని ఇచ్చింది అవనీంద్రనాథ్ ఠాగూర్. 4 చేతులు ఉన్న హిందూ దేవత ఆకారంలో ఆయన భారతమాతను చిత్రీకరించారు. స్వాతంత్రోద్యమ సమరంలో భారతమాత కోట్లాది మంది భారతీయులకు పోరాట స్ఫూర్తిని అందించింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అలాంటి భారతమాతకు జై అనడం రాజకీయంగా వివాదం కావడం మాత్రం దురదృష్టకరం. తాజా ఎన్నికల్లో భారతమాత నినాదం, దానిపై వివాదం మరోసారి వెలుగులోకొచ్చాయి. ఈ నినాదంపై విభిన్న పార్టీలు ఎలా స్పందిస్తాయో వేచి చూడాల్సిందే. ఇది ఇవాల్టి శ్రీని వార్తా విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.